అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాదో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. పడవ కుర్చీలో దిగాలుగా కూర్చున్న రాఘవేను, "ఏవండీ, అలా దిగులు పడుకుంటూ కూర్చోకపోతే చిన్నోడికి ఫోన్ చేసి డబ్బులు అడగొచ్చు కదా" అంది వసుంధర. భార్య మాటలకు రాఘవయ్య నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో, "ఏంటా పరధ్యానం, మీతోనేనండి నేను మాట్లాడేది" అంది వసుంధర. రాఘవయ్య ఉలిక్కిపడి, "నీ ఆలోచన నాకు ముందే వచ్చింది వసుంధర. కానీ వాడు కూడా పెద్దోళ్ళ ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే మనం ఏం చేయగలం? అందుకే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను" అన్నాడు రాఘవయ్య. అందుకు వసుంధర, "వాణ్ణి అడగకుండానే వాడు పెద్దోడు చెప్పిన సమాధానమే చెప్తాడని అలా ఎలా అనుకుంటారు? పరిస్థితి ఇది అని చెప్తే ఆలోచిస్తాడేమోనండి. ఓసారి ఫోన్ చేసి చూడండి" అని బలవంత పెట్టింది. భార్య మాటలకు రాఘవయ్య, "సరే రా, నువ్వు ఇక్కడే కూర్చో. ఇప్పుడే చిన్నోడికి ఫోన్ చేశానంటూ" ఫోన్ తీసి రాఘవయ్య తన చిన్న కొడుకు ఫోన్ కలిపాడు. కాసేపటికి ఫోన్ ఎత్తి, "చెప్పండి నాన్నా" అన్నాడు. అవతల నుండి రాఘవయ్య చిన్న కొడుకు మాధవ్. "మరేం లేదురా, అంతకుముందు కూడా ఈ విషయం గురించి నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను కదా. అప్పుల వాళ్ళు ఇప్పటికే ఆలస్యమైందని, అసలు వడ్డీతో కలిపి 4,00,000 అయిందని, 10 రోజుల్లో అప్పు తీర్చమని గొడవ చేస్తున్నారు. నేనేం చేయను? ఆ విషయం గుర్తు చేద్దామని ఫోన్ చేశాను" అన్నాడు రాఘవయ్య. అందుకు మాధవ్, 10 రోజుల్లో అంత డబ్బంటే ఇప్పటికిప్పుడు ఎలా కుదురుతుంది నాన్నా? ఇక్కడ మాకు వచ్చే జీతాలకు తగ్గట్టు ఖర్చులు కూడా అలాగే ఉన్నాయి. డబ్బు సదనం అంటే నా వల్ల కాదు నాన్న అన్నాడు మాధవ్. "మరెలారా? నువ్వు కూడా కాదంటే ఉన్న ఇంటిని నమ్మి అమ్మడం తప్ప నాకు మరో దారి కనిపించట్లేదు" అన్నాడు రాఘవయ్య. అందుకు మాధవ్, "అమ్మాయి నాన్న, అప్పుడెప్పుడో పాతకాలం నాటి ఇల్లు. అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. దాన్ని అమ్మేసి అక్కడి దగ్గరలో 2 రూమ్లు రెంట్‌కి తీసుకుని ఉండండి" అని ఓ ఉచిత సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశాడు మాధవ్. కొడుకు ఫోన్లో ఏమన్నాడో పూర్తిగా అర్థం కాని వసుంధర, "చిన్నోడు ఏమన్నాడండి? డబ్బు పంపుతానన్నాడా?" అడిగింది. "నేను ముందే చెప్పానా? పెద్దోడు చెప్పిన సమాధానమే వీడు చెప్తాడని. వాడికి లేదనిపించుకోవడం తప్ప చేసేదేమీ లేదని ఫోన్ చేయనంటే నా చేత బలవంతంగా ఫోన్ చేయించావు. ఇప్పుడు చూడు ఏమైందో" అన్నాడు రాఘవయ్య కాస్త కోపంగానే. "అంటే చిన్నోడు కూడా డబ్బు ఏర్పాటు చేయడం కుదరదన్నాడా? మనం ఇంత కష్టాల్లో ఉన్నామని చెప్తున్నా ఈ మాత్రం చీమ కుట్టినట్టుగా లేని వీరని మన కన్న బిడ్డలను చెప్పుకోవాలంటేనే అసహ్యంగా ఉందండి. ఛ! నా కడుపును చెడగొట్టారు. మనకి ఈ పరిస్థితి రావడానికి కారణం వాళ్ళని తెలియదా వాళ్ళకి? వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనం తినక మనం కష్టాలు పడుతూ వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఉండాలని పెంచి పెద్ద చేశాం. పైసా పైసా కూడబెట్టి దాచుకున్నంత వాళ్ళ చదువులకే పెట్టాం. అలాంటిది అప్పుల్లో కొంతైనా తీర్చండి అని అడిగితే లేదని చెప్తారా? వీళ్ళు అసలు మనుషులేనా? మళ్ళీ ఇంత క్షోభ గురి చేస్తున్న వీళ్ళకు రేపు మనలాంటి గతే పడుతుందండి" అని కన్నీళ్లు పెట్టుకుంది వసుంధర. భార్య ఆవేశం చూసి, "చాచా, అవేం మాటలు వసుంధర? పిల్లలు ఎలాంటి వాళ్ళైనా తల్లిదండ్రులుగా వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి కానీ ఇలాంటి శాపాలు పెట్టొచ్చా? ఏం చేస్తాం? మనకింతే రాసిపెట్టుందని అనుకోవాలి. మనుషులమన్నాక ఈ కష్టాలు తప్పవు వసుంధరా. చాలా ఆకలిగా ఉంది. పద, భోజనం చేద్దాం" అన్నాడు రాఘవయ్య. "పదండి, మీకు వడ్డిస్తాను. నాకు ఆకలిగా లేదంది వసుంధర. "నువ్వు తినకుంటే నేను తినను. నాకొద్దులే, కాసిని మంచినీళ్ళు తాగితే ఆకలి అదే చల్లారుతుంది" అని రాఘవయ్య అంటంతో, "ఆకలితో నిద్రపోతారా? పదండి, ఇద్దరం కలిసి తిందాం" అంది వసుంధర. భోజనాలు మిగిసి నిద్రపోవడానికి మంచం మీదకి వెళ్ళిన రాఘవయ్య వసుంధరలకి ఆ రాత్రికి ఎంతకీ నిద్ర రాలేదు. నిద్రపోకుండా అటు ఇటు కలుతున్న వారిని, "వసుంధర, ఇంకా నిద్రపోలేదా?" అడిగాడు రాఘవయ్య. "లేదండి, నిద్ర రావట్లేదు. ముందున్న ఈ సమస్య నుండి బయటపడటానికి ఓ మార్గం దొరికితే కానీ మనసు కుదుటపడట్లేదండి. ఇప్పుడెలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొద్దాం" అడిగింది వసుంధర. భార్య ప్రశ్నకి రాఘవయ్య, "ఇల్లు అమ్మేస్తాను వసుంధర.
ఈ తప్ప నాకు మరో మార్గం కనిపించట్లేదు అన్నాడు. ఏంటి? ఇంటి నమ్మేస్తారా? అనుకుంటూ మంచం పైన లేచి కూర్చుంటూ అడిగింది వసుంధర. మరేం చేయమంటావు? 4 లక్షలు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు. ఇక్కడ దగ్గరలో ఓ చిన్న ఇల్లు తీసుకుని ఉందాలే అన్నాడు రాఘవయ్య. ఇల్లంతా అంటానికి మీకు మనసులో వచ్చిందండి. ఈ ఇంటి కోసం మనం ఎంత కష్టపడ్డామో మీరు అప్పుడే మర్చిపోయారా? పని వాళ్ళతో సమానంగా ఇల్లు కట్టేటప్పుడు మనము కష్టపడ్డాం. పిల్లల పాఠశాలలు, పుట్టినరోజులు, చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఎన్ని శుభకార్యాలు జరిగాయి ఇంట్లో. అలాంటి ఇంటిని ఎలా అమ్మేస్తామండి? పోనీ ఊర్లో ఉన్న కొద్దిపాటి పొలం అమ్మేస్తే అడిగింది వసుంధర. ఇంకెక్కడి పొలం వసుంధర? అది అమ్మే కదా మన శైలు పెళ్లి చేశాం. మర్చిపోయావా? అడిగాడు రాఘవయ్య. అవును కదూ. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక్కతే చెల్లెలు. తన పెళ్లి వాళ్ళే చేస్తారని ఆశపడితే అందుకు కుదరదు అన్నారు. మరో దారి లేక శైలు పెళ్లి కోసం పొలం అమ్మాం కదా. మర్చిపోయానండి. ఇప్పటిదాకా మీరు సంపాదించిన డబ్బు, అంతో ఇంతో కూడబెట్టుకున్న ఆస్తి, పొలం, చివరికి ఈ ఇంటిని కూడా మన ఇద్దరి కొడుకుల చదువు కోసమే దారపోసాం. పాపం శైలుకి ఏం చేశాం అంటూ గతాన్ని గుర్తు చేసుకుంది వసుంధర. రాఘవేది గవర్నమెంట్ స్కూల్లో ఉపాధ్యాయ వృత్తి. రాఘవయ్య వసుంధర దంపతులకు 3 సంతానం, 2 కొడుకులు, 1 కూతురు. తనకున్నంతలో పిల్లల్ని బాగా చదివించాలనుకున్నాడు రాఘవయ్య. తన టీచర్గా పాఠాలు చెప్పే స్కూల్లోనే పిల్లలందరినీ 10వ తరగతి వరకు చదివించి పై చదువులకి పట్నం పంపించాడు. అలా పెద్ద కొడుకు వేణు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చిన్న కొడుకు మాధవ్ ఎంబీఏ పూర్తి చేశాడు. కూతురు శైలు ఇంటర్ పూర్తవగానే నాకు ఎంబీబీఎస్ చదవాలని ఉంది నాన్న, అందుకు కోచింగ్ తీసుకుని ఎంట్రన్స్ రాస్తానని తనని అడితే, అమ్మ శైలు, మీ పెద్దనే వేణుకి ఎంసెట్లో ఇంజనీరింగ్ సీట్ రాకుంటే లక్షలు పోసి ఇంజనీరింగ్ చదివించానమ్మా. మీ చిన్ననే మాధవ్ని ఎంబీఏ చదివించడానికి కూడా బోలెడు ఫీజులు కట్టాల్సి వచ్చింది. మళ్ళీ నేను ఇప్పుడు డాక్టర్ చదివించాలంటే మాటలా? మన దగ్గర అంత డబ్బు లేదమ్మా. కోచింగ్కి వెళ్ళో కట్టినా ఆ తర్వాత చేతులు లక్షలు ఉండాల్సిందే. అంత డబ్బంటే నా వల్ల కాదమ్మా. ఇంకా ఇప్పటి నుంచే ఈ పెళ్ళికి కూడా డబ్బులు దాచిపెట్టాలి. వద్దు తల్లి, నా మాట విని డిగ్రీ కోర్సులో జాయిన్ అయిపో అన్నాడు రాఘవయ్య. అదేంటి నాన్న, అన్నేళ్ళకి ఎంట్రన్స్లో సీట్ రాకుండా ఫీజులు కట్టి చదివించారు. నేను ఎంట్రన్స్లో సీట్ సాధిస్తానని చెప్పినా నన్ను చదివించలేనంటున్నారు అని బాధపడింది. ఆ తర్వాత కోచింగ్ తీసుకోకుండా ఎంట్రన్స్ రాసిన సీట్ వచ్చింది. అయినా పెళ్లి చేసి అత్తానికి పంపించాలి, అంత పెద్ద చదువులు చదివించలేనమ్మా అని తనకిష్టం లేకున్నా బీకాంలో అడ్మిషన్ తీసుకునేలా బలవంత పెట్టాడు రాఘవయ్య. తల్లితో ఎదురు తిరిగి మాట్లాడలేకపోయినా తల్లితో అంటూ ఉండే శైలు, ఏంటమ్మా ఎప్పుడు అన్నయ్యలు అడిగినవన్నీ ఇస్తారు, నేనేది అడిగినా కాదంటారేంటి? ఏమైనా అంటే వాళ్ళు మగపిల్లలు, నువ్వు ఆడపిల్లవు అంటారు. మగపిల్లలైతే వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయా? లేదా రేపు వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ నెత్తిన పెట్టుకొని చూసుకుంటారా అని అలా కూతురు అడిగినప్పుల్లా, తప్పమ్మా అలా మాట్లాడుతూ, మీ నాన్న వింటే బాధపడతారు. తల్లిదండ్రులకు పిల్లలంతా సమానమే అని ఏదో ఒకటి చెప్పేది వసుంధర. పెద్ద కొడుకు వేణుది ఇంజనీరింగ్, మాధవ్ది ఎంబీఏ పూర్తి కాగానే, నాన్న మేమిద్దరం అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాం అని అడిగారు. కొడుకులిద్దరు చదువులు పూర్తయ్యి ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉంటారనుకున్న రాఘవయ్య కొడుకుల మాటలకు షాక్ అయ్యి, అదేంట్రా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తానంటే మళ్ళీ అమెరికా అంటారేంటి అడిగాడు. అవునానా, మేమిద్దరం ఇంకా చదువుకోవాలనుకుంటున్నాం. అమెరికాలో చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదు నాన్న, చదువుకుంటేనే అక్కడ మా ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. మమ్మల్ని ఎలాగోలా మీరు అమెరికా పంపిస్తే చాలు, ఆ తర్వాత మా ఖర్చులకు మేమే ఎలాగోలా అక్కడ కష్టపడతాంలే అన్నారు. అందుకు రాఘవయ్య, మీ ఇద్దరిని అమెరికాకు పంపించాలంటే చాలా ఖర్చు అవుతుంది, అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తీసుకురానురా అన్నాడు. ఏదో ఒకటి చేయండి నాన్న, ఈ ఇంటినమ్మో లేదా పొలాన్నమ్మో. అది ఇష్టం లేకుంటే ఏవైనా తెలిసిన వాళ్ళని అడగండి, మాకు ఉద్యోగాలు వచ్చాక మేమే తీర్చేస్తామన్నారు. కొడుకులు అన్నట్టు ఇంటిని నమ్మడం రాఘవయ్యకి ఇష్టం లేదు. పొలం కూతురి పెళ్లి కోసం అమ్మాలనుకున్నాడు. ఇప్పటికే
ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు వస్తాయని ఆశతో అక్కడ ఇక్కడ అప్పు చేసి కొడుకుని ఇంతవరకు చదివించాడు. ఆ అప్పులు ఇంకా అలాగే ఉండగా మళ్ళీ ఎవరిని అడగను అనుకుని ఇంటిని తాకట్టు పెట్టి ఓ 6 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బుతో కొడుకులు ఇద్దరిని అమెరికాకు పంపించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అమెరికాకు పంపించాడు. ఎంబీబీఎస్ చదువుకుంటున్నానా అని ఎంతో ఆశగా అడిగిన శైలు తనని చదివించకుండా తన అన్నయ్యలిద్దరినీ అమెరికాకు పంపించినందుకు చాలా బాధపడింది. అలా 3 సంవత్సరాలు గడిచి కొడుకులు ఇద్దరు చదువులు పూర్తయి అమెరికాలోనే ఉద్యోగాలు చూసుకున్నారు. పీజీ 2వ సంవత్సరం చదువుతున్న శైలుకి తెలిసిన వాళ్ళ సంబంధం ఒకటి రావడంతో పెళ్లిని ఖాయం చేయాలనుకుని రాఘవయ్య తన ఇద్దరు కొడుకులను చెల్లికి పెళ్లి చేయాలనుకుంటున్నారా, కొంత డబ్బును సర్దగలడా అడిగితే అందుకు నాన్న మేము ఇప్పుడిప్పుడే కదా ఉద్యోగాలు చేరింది, డబ్బు సర్దడానికి ఇంకాస్త సమయం పడుతుంది అని చెప్పడంతో మొదట్లో అనుకున్నట్టుగానే పొలం అమ్మి శైలుకు పెళ్లి చేశారు. అమెరికాకి వెళ్ళిన 5 సంవత్సరాలకి కొడుకులిద్దరూ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు రాఘవయ్య వసుంధర దంపతులు. ఇద్దరికీ పెళ్ళైన నెల రోజులకి భార్యలతో తిరిగి అమెరికాకు వెళ్ళిపోయారు వేణు మాధవులిద్దరూ. అప్పటి వరకు నాన్న ఈ డబ్బు నుంచండి, వీటితో మా చదువులకైనా అప్పును తీర్చండి అని కొడుకులిద్దరూ చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడంతో తను తీసుకున్న అప్పుకు రోజు రోజుకు వడ్డీ పెరిగిపోవడంతో ఓ రోజు రాఘవయ్య కొడుకులిద్దరికీ ఫోన్ చేసి ఆ అప్పు విషయం గుర్తు చేశాడు. అందుకు కొడుకులిద్దరూ నాన్న వచ్చే జీతం ఇక్కడ మా ఖర్చులకే సరిపోవటం లేదు, ఇంకా మీకెలా పంపం, జీతం తక్కువని ఈ మధ్యనే ఉద్యోగం మారదాం అనుకుంటున్నాం, అప్పుడు చూద్దాంలే అన్నారు. ఈలోగా రాఘవయ్య రిటైర్డ్ అయ్యాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతకుముందు తన కొడుకులిద్దరు చదువుల కోసం చేసిన అప్పులతో పాటు ఇంటి మీద చేసిన 6 లక్షల రూపాయల అప్పులలో ఓ 2 లక్షల అప్పును తీర్చాడు. మిగతా 4 లక్షలైనా కొడుకులు ఇవ్వకపోతారా అనుకున్నాడు రాఘవయ్య. అలా 1 సంవత్సరం గడిచినా కొడుకులు డబ్బు పంపించలేదు. దానికి తోడు ఓ రోజు వసుంధర ఛాతీలో నొప్పిగా ఉందండి అనడంతో రాఘవయ్య తన భార్యని హాస్పిటల్లో చేర్చాడు. డాక్టర్లు పరీక్షలు చేసి గుండెకు రక్త సరఫరా సరిగా కావటం లేదని ఆపరేషన్ చేయాలన్నారు. అందుకు ఓ 3 లక్షల దాకా ఖర్చు అవుతుందని అనడంతో బ్యాంకులో ఉన్న మొత్తాన్ని తీసి రాఘవయ్య తన భార్య ఆపరేషన్ కట్టేశాడు. అలా ఆపరేషన్ అయ్యి వసుంధర కోలుకుని బాగానే ఉన్నా ఇంకా తీర్చాల్సిన 4 లక్షల గురించే రాఘవయ్య వసుంధరల బాధంతా. ఏంటి వసుంధర ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అనడంతో వసుంధర గత నుండి తేరుకుని ఏం లేదండి, మొదటి నుంచి కొడుకులు కొడుకులు అని ఉన్నదంతా వాళ్ళకే ఒడిచిపెట్టాం, పాపం మన శైలుకు అన్యాయం చేశామండి, డాక్టర్ చదవాలని ఎంతో ఆశపడితే కాదని కనీసం మన శైలుకి ఇంటిని ఇద్దామంటే ఇప్పుడు ఉన్న ఇంటిని కూడా అమ్మాల్సి వస్తుందని బాధగా ఉందండి అంది వసుంధర. భార్య మాటలకి రాఘవయ్య మనం చదివించకపోతే ఏంటి వసుంధర, శైలు పట్టుదలతో చదివి బ్యాంకులో ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్స్ అంటూ మరింత కష్టపడి పరీక్షలు రాసి మెయింటెన్స్ స్థాయికి వెళ్ళింది. ఇకపోతే మన శైలుకి ఏమి ఇవ్వలేదని బాధపడుతున్నావా, ఏంటి నమ్మగా వచ్చిన డబ్బులలో అప్పులు తీర్చి మిగతాది మన శైలుకి ఇద్దాం సరేనా అన్నాడు రాఘవయ్య. సరేనండి, చెప్పడం మర్చిపోయాను, రేపు మన వెనుక వీధిలో ఉండే శైలు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉందట, దానికి మనతో పాటు మన శైలును కూడా ఆహ్వానించిందట. ఉదయం ఫోన్ చేసి అల్లుడు పిల్లలతో కలిసి వస్తానంది అని చెప్పింది వసుంధర. సరే ఇక పడుకో వసుంధర, ఇప్పటికే బాగా ఆలస్యమైంది అని రాఘవయ్య అనడంతో వసుంధర నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు తన ఫ్రెండ్ ఇంటి గృహప్రవేశానికి వచ్చిన శైలు చాలా రోజులైందని పుట్టింట్లో ఓ 2 రోజులు గడిపి వెళ్దామని భర్త పిల్లలతో ఉండిపోయింది. శైలు వచ్చినప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ ఏదో బాధలో ఉండటం గమనించి తలనడిగింది శైలు. ఏంటమ్మా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు నాన్న చాలా డల్గా కనబడుతున్నారు, ఏమైంది అని. అందుకు వసుంధర అలాంటిదేం లేదు, బాగానే ఉన్నాం కదమ్మా అంది. ఎందుకమ్మా నా దగ్గర దాస్తావు, ఏ నాతో చెప్పకూడని విషయమా, అంతేలే
మొదటి నుంచి నన్ను దూరం పెట్టడం మీకెలాగో అలవాటే కదా అంటూ బాధపడింది శైలు. చాచా అలాంటిదేం లేదు శైలు. నేను మీ నాన్న నిన్నెప్పుడూ తక్కువ చేసి చూడలేదమ్మా అంది వసుంధర. మరి విషయం ఏంటో నాతో చెప్పొచ్చు కదమ్మా అని శైలు మళ్ళీ అడగడంతో ఇంటిని అమ్మాలనుకున్న విషయం కూతురుతో చెప్పి బాధపడింది వసుంధర. విషయం తెలుసుకున్న శైలు ఇంత బాధలో ఉండి కూడా నాతో ఒక్క మాటైనా చెప్పనిపించలేదమ్మా. అయినా నేనుండగా ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి మీకు రానివ్వను అని అక్కడి నుంచి లేచి గబగబా భర్త ఉన్న గదిలోకి వెళ్ళి కాసేపు ఏదో మాట్లాడుకుని ఆ తర్వాత శైలు భర్త శ్రీధర్ బయటకొచ్చి అమ్మా నాన్న ఇలా రండి. ఇంటి మీద ఉన్న ఈ 4,00,000 అప్పును గురించి మీరేం టెన్షన్ పడకండి. ఆ డబ్బులు మేమే ఇస్తాం. కానీ ఇల్లు నమ్మాల్సిన పని లేదు అంది శైలు. అవును మామయ్య, శైలు చెప్పింది నిజమే. మీకు అత్తయ్యకి ఇల్లంటే ప్రాణమని. అయినా మమ్మల్ని ఎవరిని డబ్బడకుండా ఇలా ఇంటి నమ్మాలని నిర్ణయం తీసుకోవడం ఏంటి మామయ్య అడిగాడు శ్రీధర్. కూతురు అల్లుడు మాటలకు రాఘవయ్య, వద్దు బాబు, ఆడపిల్ల సొమ్ము తీసుకోవటం అంత మంచిది కాదు. నేనే ఎలాగోలా ఏర్పాటు చేసుకుంటానులే అన్నాడు. అందుకు శైలు, నాన్న మాట్లాడితే ఆడపిల్ల ఆడపిల్ల అంటారు. ఏ ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండదా? ఈ జీవితం మీరిచ్చింది. మీరు చెప్పించే చదవలే కదా ఇదిగో ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా దగ్గర నుండి డబ్బు తీసుకున్నట్టే చెప్పండి, ఇక నేను ఎప్పటికీ మా ఇంటికి రాను అని శైలు కన్నీళ్లు పెట్టుకోవడంతో వద్దమ్మ శైలు, కంటతడి పెట్టొద్దు అని కూతురి దగ్గర తీసుకొని సరే నువ్వు ఇచ్చే డబ్బులు నేను తీసుకుంటాను, కానీ అందుకు నాదో కండిషన్ అన్నాడు రాఘవయ్య. ఏంటది అన్నట్లు ఆశ్చర్యంగా తండ్రి కేసు చూసిన శైలు, మా తదనంతరం ఈ ఇంటిని నీకే చెందేలా రాస్తాను. అందుకు నువ్వు ఒప్పుకుంటేనే ఆ డబ్బులు నేను తీసుకుంటాను అన్నాడు రాఘవయ్య. నానా అని ఏదో చెప్పబోతున్నా కూతుర్ని ఇంకేం మాట్లాడొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వసుంధర అందరికీ భోజనాలు వడ్డించు, అంతా పదండి పదండి అని రాఘవయ్య అంటంతో అందరూ నవ్వుతూ భోజనాలకు కదిలారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.